ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు దిస్ పాడ్కాస్ట్. ఈరోజు మనము జెన్జీ వాళ్ళ ఒక పేరెంటింగ్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. పార్షియాలిటీ షోయింగ్ పేరెంట్స్ లేక ఫేవరెటిజం. సో ప్రజెంట్ జనరేషన్లో ఉన్న వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళ ఒక మైండ్ సెట్ని మీకు తెలియజేయడానికి నేను ప్రయత్నిస్తున్నాను. అంతేగాని ఏ పేరెంట్ని తక్కువ చేయడమో లేకపోతే మరి ఇలా ఉన్నారు అలా ఉన్నారని మాట్లాడడం నా ఉద్దేశం కాదు. అండ్ నేను మాట్లాడే ప్రతిదీ కూడా చరిత్ర ఆధారంగా అండ్ ప్రజెంట్ జరిగిన సర్వేస్ అండ్ దాని రిపోర్ట్స్ ప్రకారంగా నేను మాట్లాడుతున్నాను. అంతేగాని నా సొంత ఆలోచనలో నా సొంత అభిప్రాయాలు మీ ముందు నేను పంచుకోవట్లేదు. కేవలం ప్రజెంట్ జనరేషన్లో ఉన్న వాళ్ళ మైండ్ సెట్ని మీకు తెలియజేయడానికి ఒక చిన్న ప్రయత్నం. కాబట్టి ఎవరు కూడా దీన్ని తప్పుగా అర్థం చేసుకోకండి అండ్ అపార్థంగా చూడకండి. ఒక పెద్దయినా ఇలా అంటాడు, ఇన్ ది స్మాల్ టౌన్స్ అండ్ లార్జ్ హోమ్స్ ఆఫ్ ఇండియా ద గ్రేటెస్ట్ డేంజర్ ఈస్ నాట్ పావర్టీ బట్ ద పావర్టీ ఆఫ్ లవ్ కాస్డ్ బై ఫేవరెటిజం. భారతదేశంలోని చిన్న పల్లెటూర్లైనా పెద్ద పట్టణాలకైనా ఉన్న గొప్ప ప్రమాదం ఏంటంటే పేదరికం కాదు, కానీ పిల్లలకు చూపించే పక్షపాతంతో కూడిన ప్రేమ. రీసెంట్గా ఫ్యామిలీ సైకాలజీ వాళ్ళు ఒక సర్వే చేశారు. దానికి చాలామంది కపుల్స్ని ఇన్వైట్ చేశారు వాళ్ళ పిల్లలతో పాటు రమ్మని. సో వచ్చిన తర్వాత వాళ్ళు అడిగింది ఒక ప్రశ్న, మీ ఇంట్లో ఫేవరెటిజం ఉందా, పార్షియాలిటీ చూపిస్తారా అని అడిగినప్పుడు 65% మదర్స్ అది ఒప్పుకున్నారు, అవును మేము చూపిస్తామని. 70% ఫాదర్స్ కూడా అది ఒప్పుకున్నారు, అవును మేము చూపిస్తామని. అయితే బాధ కలిగించే విషయం ఏంటంటే 80% పిల్లలు అది సెన్స్ చేస్తున్నారు. వాళ్ళు అన్నారు ఏంటంటే, అవును నాకంటే మా సిబ్లింగ్సే ఎక్కువగా మా పేరెంట్స్కి ఇష్టం, నా తోడబుట్టిన వాళ్ళే మా పేరెంట్స్ ఎక్కువగా కేర్ చేస్తారు, వాళ్ళ హ్యాపీనెస్ గురించి కష్టపడతారు, వాళ్ళ బాధలు ఉన్న వాళ్ళ బాధను అర్థం చేసుకుంటారు. కానీ నా బాధను ఎప్పుడు అర్థం చేసుకోవడానికి వాళ్ళు ట్రై చేయలేదు. నాకు ఏది ఇష్టమో వాళ్ళకి తెలియదు. అండ్ నేను ఏం చేయాలనుకున్నా నా ఒక ఫీలింగ్స్ వాళ్ళతో షేర్ చేసుకోవాలన్నా వాళ్ళు నాకు టైం స్పెండ్ చేయరు అని 80% పిల్లలు ఆ విషయాన్ని ఒప్పుకున్నారట. జనరల్గా పేరెంట్స్కి ఫేవరెట్ చైల్డ్ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు ఉన్న సిమిలారిటీస్ వాళ్ళ పిల్లల్లో ఉన్న అంటే ముఖ కవలికలు కానీ అండ్ వాళ్ళు చేసినట్టు వీళ్ళు చేసినా చాలా నచ్చుతూ ఉంటుంది, చాలా ఇష్టపడుతుంటారు. అండ్ ఎవరైతే చాలా యాక్టివ్గా ఉంటారో అండ్ ఇంటెలిజెంట్గా ఉంటారో వాళ్ళని కూడా ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అట్ ద సేమ్ టైం చిన్నవారిని అంటే లాస్ట్గా చివరిగా ఎవరు పుడతారో వాళ్ళ మీద కూడా ఎక్కువగా ప్రేమ చూపిస్తుంటారు. ఇది నార్మల్గా హ్యూమన్ సైకాలజీ. కానీ దీని ద్వారానే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వాళ్ళ పిల్లల మెంటాలిటీలో, వాళ్ళ పిల్లల ఎమోషన్స్లో ఎంతగానో ఎఫెక్ట్ చేస్తున్నాయట. చరిత్రలో కూడా ఒక పెద్దయినా ఇలానే ట్రీట్ చేశాడు. తనకున్న కుమారులలో చివరిగా పుట్టిన కుమారునికి ఎక్కువ ప్రేమ చూపించడం అండ్ ఎక్కువగా ఇంట్రెస్ట్ అండ్ ట్రీట్ చేసే విధానం చాలా డిఫరెంట్గా ఉండేది. సో ఏం జరిగింది అని ఆలోచిస్తే, యాకోబుకి యోసేపు అంటే చాలా ఇష్టం, అందరికి డ్రెస్సెస్ కొనిచ్చాడు. అయితే చివరిగా పుట్టిన యోసేపుకి మాత్రం నిలువుటంగి, విచిత్రమైన నిలువుటంగిని కుట్టించాడు, అంటే డిఫరెంట్ వన్ తనకిచ్చాడు. దాన్ని బట్టి చాలా ప్రాబ్లమ్స్ అయితే వాళ్ళ ఇంట్లో జరిగాయి. ఆ విషయాలు ఏం జరిగాయో మనం తెలుసుకుందాం. ఆయన అనుకున్నాడు ఏంటి, చిన్నోడు కదా, నేను ప్రేమించినట్టే అందరు కూడా అతన్ని ట్రీట్ చేస్తారు, అందరు కూడా అదే విధంగా అదే ఎఫెక్షన్తో తనని ట్రీట్ చేస్తారు, చిన్నోడు కదా అన్న అభిప్రాయంతో తను ఉండిపోయాడు. కానీ ఆ ఇంట్లో చాలా ఘోరం జరిగింది. మొట్టమొదటిగా ఆ ఇంట్లో డివిజన్ అనేది ఏర్పరచబడ్డది. ఈయనను ఒక్కరిని ప్రత్యేకించి చూడడం మొదలుపెట్టారు. వాళ్ళందరూ ఒకటైపోయారు, యోసేపుని మాత్రం ఒక్కరిని చేశారు. యోసేపు ఒక యోగక్షేమాలు కూడా తెలుసుకోవడం మానేశారంట. అరే ఇలా ఉన్నావు, తిన్నావా అని అడగడం కూడా మానేశారు. అంటే డివిజన్ అనేది ఏర్పరచబడ్డది. రెండో విషయంగా చూసినట్లయితే అతని సహోదరులు అతని యందు అసూయపడ్డారట, జెలసీ పెరిగింది. అందరికి ఇచ్చిన గిఫ్ట్ సేమ్ ఉన్నా ఇతడికి ఇస్తున్న గిఫ్ట్ని బట్టి వాళ్ళ బ్రదర్స్ అందరు కూడా జెలస్గా ఫీల్ అయ్యేవారు. అరే వాడికి మంచిది ఇచ్చి ఉండొచ్చు, వాడంటే చాలా ఇష్టం, వాడికి ఎందుకు అంత ఇస్తున్నాడు అని చెప్పేసి జెలసీ అనేది వీళ్ళందరూ కూడా క్రియేట్ అయింది. థర్డ్, హేట్రెడ్ పెరిగింది, అంటే పగ పెంచుకున్నారట. తన సహోదరుని చూసినప్పుడల్లా తమ హృదయాల్లో పగ రగులుకుంటూ వచ్చింది. ఏదో ఒకటి వీడికి చేయాలి, ఏదో ఒకటి చేసేయాలని చెప్పేసి స్టార్టింగ్లో అతన్ని అవాయిడ్ చేయడం మొదలుపెట్టారు, అతన్ని పట్టించుకోవడం మానేశారు. తర్వాత అతని మీద జెలసీ పెంచుకున్నారు, అంటే అసూయ పడడం మొదలుపెట్టారు. తర్వాత పగ పెట్టుకున్నారు. చివరిగా చూసినట్లయితే దురాలోచన చేయడం మొదలుపెట్టారట. అరే వీడికి కనబడితే చంపేద్దాం, వీళ్ళు లేకపోతే వీడికి రావాల్సిన గిఫ్ట్స్ అన్ని కూడా మనకు వస్తాయి, వీళ్ళు లేకపోతే అందరినీ కూడా మన తండ్రి ఈక్వల్గా ట్రీట్ చేస్తాడు కదా అని చేసి చంపేయడానికి కూడా వాళ్ళు సిద్ధపడ్డారు. అదే చంపేద్దామని ప్రయత్నించిన టైంలో ఏం జరిగిందంటే అతను పట్టుకున్నారు, ఒక గోతులు వేసేసారు. ఇంకా చంపేద్దాం అనుకున్న టైంలో అందులో ఉన్నవాడు ఒకడు అన్నాడు ఏంటంటే, చంపేస్తే ఏమొస్తుంది, అమ్మేస్తే డబ్బులను వస్తాయని చెప్పేసి వేరే వాళ్ళకి అమ్మేసి పంపించేస్తారు. వాళ్ళ తండ్రికి తీసుకొచ్చి ఒక తన నిలువుట అంగిని ఏదైతే డ్రెస్ కుట్టించాడో అదే అంగిని తీసుకొచ్చి ఒక సింహం నీ కొడుకుని చంపేసింది అని చెప్పేసి వాళ్ళ నాన్నకి అది ఇచ్చేస్తారు.
ఒకటి అర్థం చేసుకోండి, మీరు అందరిని ఈక్వల్గా ట్రీట్ చేస్తూ ఒకరిని ప్రత్యేకంగా ట్రీట్ చేస్తే మీకున్న పిల్లల్లో డివిజన్ ఏర్పరచబడుతుంది, వాళ్ళకి జెలసీ అనేది వస్తుంది, ఆ తర్వాత హేట్రెడ్ పెరుగుతుంది. అండ్ ఎవరైతే మీరు ఎక్కువగా ట్రీట్ చేస్తున్నారో వాళ్ళ మీద దురాలోచనలు కూడా చేయవచ్చు. కాబట్టి జాగ్రత్త. మీ నెక్స్ట్ జనరేషన్ పిల్లల్ని ప్రేమ ఆప్యాయతలతో పెంచండి, అంతేగాని కోపం అసూయతో కాదు. ఒకవేళ మీరు పాజిటివ్ ఎమోషన్స్తో పెంచితేనే వారు పాజిటివ్గా తమ లైఫ్ని లీడ్ చేస్తారు. మీరు నెగిటివ్ పర్స్పెక్టివ్లో వాళ్ళని ట్రీట్ చేస్తే వాళ్ళ లైఫ్ అంతా కూడా నెగిటివ్ ఎమోషన్స్తో వాళ్ళు ఉంటారు. కాబట్టి గమనించండి, ఈక్వల్గా టైం స్పెండ్ చేయండి, ఈక్వల్గా ట్రీట్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా వాళ్ళని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అంతేగాని నువ్వు పెద్దవాడివేనో, చిన్నవాళ్ళ మీద ఆ కన్సర్న్ లేదా, వాళ్ళని అర్థం చేసుకోవా అని తిట్టడం కాకుండా వాళ్ళని కూడా కూర్చోబెట్టి అడగండి, వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ, నువ్వు ఏ ప్రాబ్లం గుండా వెళ్తున్నావు, నీకేం కావాలి, నీకు లాంటి సపోర్ట్ మా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అంటే అవన్నీ కూడా మీరు తెలుసుకుంటే డెఫినెట్లీ వాళ్ళు, మీకున్న పిల్లలందరూ కూడా ప్రేమ ఆప్యాయతలతో పెరుగుతారు. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. సీ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్.